రండి బాబు. నువ్వు లోపలికి వెళ్ళు. సార్ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారా? పాత గొడవలు ఇంకా మర్చిపోయినట్లేదు. గుర్తుంచుకునే ఘనకార్యం మీరేం చేశారట? సార్ ఆ రోజు జరిగినంత నాటకం. నాటకమా? అవునన్నా, ఆయన నన్ను పెళ్లి చూపులకు ముందే ప్రేమించారు. వేరొక అమ్మాయితో పెళ్లి చూపులు అనుకుని అలా నాటకం ఆడారు. అవును సార్. మరి ఈ నాటకం ఎవరి కోసం? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? రాకపోతే బాగుండేదనుకుంటున్నావు కదా. నా టైం బాగుండి మా ఫ్రెండ్ దగ్గర చూశాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? నీలా రకరకాలుగా మాట్లాడడం, రోజుకొకళ్ళ వెంట పడ్డాం నాకు చేత కాదు. ఎందుకలా ఎమోషనల్ అయిపోతున్నావు? ఇది నిజం ఇన్విటేషన్ కాదు. షటప్. ఒక ఆడపిల్లతో పెళ్ళని చెప్పి శుభలేఖలు వేయించి అందరికీ పంచారు. అది సరదా కోసం చేశానంటే నమ్మేంత ఫూల్ని కాదు. నేను చెప్పేది విను గిరిజ, ఈ పెళ్ళొక నాటకం. అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపుల నాటకం అన్నావు. ఇప్పుడు కొత్తగా పెళ్లి నాటకం ఆడుతున్నావా? అది కాదు గిరిజ, అమ్మ ఇంకొకరిని ప్రేమిస్తుంది. జస్ట్ పెద్దవాళ్ళ కోసం పెళ్లి జరుగుతుంటే యాక్ట్ చేస్తున్నావు. యాక్ట్ చేస్తున్నావా? ఛీ! నీకు జీవితమే ఒక యాక్షనా? నాతో ప్రేమ యాక్షన్, ఇంకొకరితో పెళ్లి యాక్షన్. అసలు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? నీలా లైఫ్ ను ఒక ప్రాక్టికల్ జోక్ గా మార్చేవాళ్ళంటే నాకు అసహ్యం. గిరిజ, నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు. నేను ఇదంతా చేసింది నీ కోసం, నీ ప్రేమ కోసం. వద్దు. మళ్ళీ ఇంకో కట్టుకథని అందంగా చెప్పి మరోసారి నీ మీద నాకు ఆశ కలిగించకు. నా ప్రేమ ఎలాగో సక్సెస్ అవ్వలేదు. కనీసం ఒక అమ్మాయి పెళ్ళైనా ఫెయిల్ అవ్వకుండా చూడ్డం ఒక ఆడపిల్లగా నా బాధ్యత. ఆ కన్నీళ్ళేవో నాకు మిగల్చు. ప్లీజ్ ఆ అమ్మాయిని మాత్రం ఏడిపించుకో. నీకు దండం పెడతాను. వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. గిరిజ, గెట్ అవుట్. గిరిజ, గిరిజ. ఇప్పటిదాకా పెట్టే గడ్డి చాలేదా? మర్యాదగా బయటకెళ్ళు. అది కాదండి, పెడబట్టి గంటాలా? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. మర్యాద? అసలు నీకు గానీ నీ కుటుంబానికి గానీ మర్యాద అనేది ఉందా? బజారు మనుషులు, బజారు బుద్ధులు. సార్, ఎందుకు అలా తీసుకుంటా? నా కూతురు ఒక పెద్ద దగులు బాధ్యత తేల్చి చెప్పేశాను. ఇంకా బుద్ధి రాలేదా? ఇంత జరిగా కూడా సిగ్గున వాడవాడు తలెత్తుకుని నిలబడ్డాడు. గిరిజ ఏదో తెలియకుండా మాట్లాడింది సార్. పెద్దవారు మీరు కూడా ఇలా. పెద్దవాడిని కాబట్టి మీ పెద్దవాళ్ళకి లేని బుద్ధి జనం నాకు ఉంది కాబట్టి బయటికి పోమంటున్నాను. అది కాదండి గిరిజ. ఇంకెందుకు రా ప్రేమ గేమని వేలాడతావు? ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది లేదురా అమ్మాయికి నీ మీద. రే, ప్రేమించిన వాడు చెప్పే మాటలు వినడానికి ఓపికైన అమ్మాయికి రేపు నీతో కాపురం చేసి ఓపిక ఎలా ఉంటుందిరా? ఇక నీ జీవితం అంతా సంసాక్షులు చెప్పుకోవడం సరిపోతుంది. రా వెళ్దాం. రారా బావా, లోపలికి వెళ్దాం. రాదా? వద్దురా, ఇంటికి వెళ్దాం. కనీసం కూల్ డ్రింక్ అయినా తాగేదా రా బావా? గిరిజ ఇలా అంటుందని నేను కళ్ళ కూడా ఊహించలేదురా. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. లోపలికి వెళ్దాం పద. రారా. నేను వద్దని చెప్తున్నా, నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, నువ్వు వాడింది నాటకం అన్నా గిరిజ నీ మాట వినకుండా అపార్థం చేసుకుంది. అది కాదురా, నేను. నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావంట్రా? అది కాదురా, ప్రేమ గురించి ఎన్నో కవితలు రాసిన గిరిజ నిజమైన ప్రేమని గుర్తించలేకపోవడం ఆమె అమాయకత్వమా, నా దురదృష్టమా? నువ్వెందుకురా దురదృష్టం అనుకుంటావు? జరిగినంత మర్చిపోరా. జస్ట్ ఫర్గెట్ ఇట్. అదేంట్రా? పూజ నేను ఒక నిర్ణయం తీసుకున్నా కదరా. ఇద్దరిలో ఎవరి పెళ్ళి ఆగిపోయినా ఇంకొకరికి బాధగా ఉంటుంది. ఆమెతో పరిచయమైన కొద్ది రోజుల్లోనే తన మంచి మనసును అర్థం చేసుకున్నాను. నాకు గిరిజకి పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరించారని తెలిస్తే పూజ కిరణ్ని సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. దయచేసి ఈ విషయం పూజకు చెప్పనని మాట ఇవ్వరా. నమస్తే అండి. నమస్తే. రండన్నయ్య గారు. బాగున్నానన్నయ్య. ఆయన బావగారు ఆఫీస్కి వెళ్ళారు. శుభలేఖలు ఇద్దామని నేను బయలుదేరుతుంటే నేను వస్తానని వెంబడి వచ్చింది. వెంట పడ్డమేంటి? తనింటికేగా తను వచ్చింది. అయినా ఎప్పటికైనా మా ఇంటికే రావాలిగా. ఏంటి మీరు ఇంకా మీ పిల్లే అనుకుంటున్నారా? ఇంకో 10 రోజుల దాకా మా పిల్లేనండి. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను. ఇదేనా రావటం? ఇప్పుడే జస్ట్. నమస్తే అంకుల్. నమస్తే. ఏమిటో ఈ పిచ్చి గెటప్ మార్చుకోరా. ఇప్పుడు ఇదే మోటార్ గెటప్ అంకుల్. ఈ సూట్ కేసు పట్టుకో. ఇందులో శుభలేఖలు ఉన్నాయి. మన ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళి మన బంధువులకి మిత్రులకి పంచి పెట్టాలి. రా. అయ్యో, వెళ్ళరా. కాఫీ తాగలేండి అన్నయ్య. కాఫీ ఏంటి, ఏకంగా వచ్చి భోజనం చేస్తారా? రా. పదమ్మా పూజ, పైకి వెళ్దాం. అమ్మా పూజ, స్నానం చేసి ఈ చీర కట్టుకురమ్మా. అలాగే. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. గిరిజకని కొన్న చీర ఇక్కడ ఉంది ఏమిటి? గిరిజను కలిశారా? కలిశాను. ఏమన్నారు ఆవిడ?
అంటే అది ఏమైంది సూర్య ఎందుకలా ఉన్నారు ప్లీజ్ చెప్పండి. ఆమెకి నచ్చలేదండి. మిమ్మల్ని అంత మాట అందా? నన్ను కాదు, ఈ చీరని. గిరిజకి పింక్ కలర్ అంటే ఇష్టం లేదంట. ఇష్టం లేదా? అయితే మీరిద్దరు ప్రేమించుకోలేదు. ఏంటి నువ్వనేది? ప్రేమించుకునే వాళ్ళు ఒకరిష్టాలు ఒకరు తెలుసుకోవాలి. ఒకరిష్టపడేది ఇంకొకరికి ఇష్టం అవ్వాలి. నువ్వింత ముచ్చటపడి చీర తీసుకెళ్తే ఎలా నచ్చలేదండి? నచ్చలేదంటే నచ్చలేదు, అంత మాత్రాన ప్రేమించట్లేదనా? ఆయన ప్రేమించినంత మాత్రం నేనేమిస్తా తీసుకోవాలా? తనకంటూ ఓ టేస్ట్ ఇండివిజువాలిటీ ఉండదా? అది కాదు, ప్రేమికులు ప్రేమిస్తే ఒకరి గురించి ఒకరు మారిపోవాలని రూల్ ఉందా? గిరిజ గురించి ఎప్పుడు ఇలా మాట్లాడుకో. సారీ పూజ. సారీ నేనే చెప్పాలి. తొందరపడి గిరిజన్ ఒక్క మాట అన్నందుకు మీరింత సీరియస్ అయిపోయారంటే ఆ అమ్మాయి మీద మీకెంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాను. మీలాంటి లవర్ అమ్మాయికి దొరికినందుకు నిజంగా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. రియలీ ఐ అప్రిషియేట్ యూ. ఏమ్మా ఇంకా చీర మార్చుకోలేదా? చీర సంగతి తర్వాత, ముందు మీరు ఇటు రండి. ఎందుకు? మీరొచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఈ పూటకు సరదాగా నేను వంట చేస్తాను. అబ్బో నువ్వు వంట చేస్తావా? ఇందాకే మీ నాన్న ఇంకా 10 రోజుల దాకా మా అమ్మాయే అన్నారు, కానీ నువ్వు ఇవాళ నుంచే మా అమ్మాయి అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సరే, నువ్వు ఆతృత పడుతుంటే నేను ఎందుకు కాదనాలి? చెయ్యి. ఈ పులుసులో పోపేసేయమ్మా, తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకో. పూజ వంట అయిపోయిందా? ఇక రసం ఒక్కటే కాయాలి. ఈ ఇంట్లో మొదటిసారిగా వంట చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పరు? పూజ పూజ ఈ రోజు వంట కోడలి పిల్ల చేసిందండి. అందుకే డైనింగ్ టేబుల్ గుమగుమలాడిపోతుంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే మీ మావయ్య మన వైపు చూసారంటే నీ వంట చాలా బాగుందని అర్థం. నువ్వు పాస్ అయ్యావు కోడలా. నాకు పెరిగాయమ్మా. ఏంటి మావయ్య, సాంబార్ వేసుకోండి. వేసుకున్నానమ్మా. ఏంటండి భోజనం చేయకుండా అలా చూస్తున్నారు? కోడలు చేతి వంట కదా, చూడగానే కడుపు నిండిపోయింది. అవును, ఏంట్రా మెలికలు తిరిగిపోతున్నావు? ఏంట మామయ్య? అమ్మో పూజ ఒకసారి లోపల రా. నీకేమైనా మతిపోయిందా? ఏమిటా వంటలు? అదే నాన్న, అన్ని బానే ఉన్నాయే. అన్ని బాగుంటే పట్టాభి గారు ఎందుకలా కాల్ చేస్తాడు? కాబోయే కోడలు కదా ఈ ఇంటిని. తప్పంత నాది. వంట చేసిన తనే అయినా ఉప్పు కారం వేసింది నేను. చూసావా, నువ్వు చేసిన తప్పుని అతని మీద ఎలా వేసుకుంటున్నాడు? బాగుంది బాబు, వంట బాగా లేకపోయినా మీ ఇంటిని బాధ ఆ విషయం ఏమాత్రం బయట తెలియకుండా ఏదో వంకతో భోజనం మానేశారు. చాలు బాబు, మా అమ్మాయి నాకంటే ఎక్కువ అభిమానించే భర్త, ఆప్యాయంగా చూసే అత్తమామలు దొరికారు. ఇంతకంటే దీని అదృష్టమే ఉంది. ఎందుకు మా నాన్నతో అబద్ధం చెప్పారు? సారీ పూజ, ఇందాక అమ్మ నిన్ను పిలిచినప్పుడు కూరలో ఉప్పు కారం వేసింది నేనే. అదేంటి? అవును పూజ, నువ్వు వాళ్ళకి నచ్చకూడదు. నీ వంట రుచి చూశాక నీ మీద వాళ్ళు మరింత అభిమానాన్ని పెంచుకుంటారు. కానీ నువ్వు ఇంటికి కోడలుగా రావనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇంత మంచి అమ్మాయి కోడలుగా రాలేదని వాళ్ళు బాధపడకూడదు, అందుకే ఈ పని చేశాను. అక్క, నీ అక్క. ఏంటా పిచ్చి చూపులు? చుక్ చుక్ టిమా టిమా, లకాంద్రిక చెట్లం, పకోడక పొట్లం. అక్క. సింహాద్రి, లకాంద్రి. అవునా సింహాద్రి? కుశల ప్రశ్నలు వద్దు, ఏం చేయాలో చెప్పు, చేసేస్తాను. నాగిన్ డాన్స్ చూడాలనుంది. నాగిని డాన్సేగా, నేను చేసేస్తాను. నువ్వు ఒక్కడివే చేస్తే బాగుంటది, మరి పక్కన ఆడపా ఉంటే బాగుంటది. కానీ తెచ్చావా? తేలా. మరెలా? ఈ పక్కన తోటలో ఆ. ఇంత పెద్ద పుట్టుంది, అందులో ఇంత పెద్ద ఆడ తాసపా ఉంది, అది తోక మీద వేసి ఆడుతోంది. అలాగా? నువ్వు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ. పొట్టలో చేయట్టి ఆ. ఆ పాముని తెచ్చుకొని ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి. ఒరేయ్, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కిన పిచ్చి దిగిపోతుందిరా. నీ కాళ్ళే దండ పెడతాను, నన్ను వదిలేరా. లే. ఎప్పుడు ఆవిడని అనుమానిస్తావు. ఆవిడేం తప్పు చేసింది? పరాయి వాడిని నేను వచ్చి ఇబ్బంది పెడితే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? సొంత భర్త నువ్వు ఇబ్బంది పెడితే ఆవిడ ఎంత ఫీల్ అవుద్ది? తప్పైపోయింది, క్షమించవే. ఇంకొకసారి తోక జాడిచ్చావనుకో ఆ. తెలుసు కదా, చుక్ చుక్ టిమ టిమ, లకాండ్రిక చిక్. నేను తోకలు ఆడించను. జాగ్రత్త. ఒకసారి అటు తిరగవే. పూజ, నేను అక్కడ చూస్తుంటా. అలాగే.
ఏం చూపించమంటారు మేడం? మంగళసూత్రాలు చూపించండి. ఈ ప్యాక్ చేయండి. అలాగే సార్. ఇదిగోండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మీకు గిఫ్ట్ కొన్నాను. ఆ, నేను నీకు గిఫ్ట్ కొన్నాను. మన పెళ్ళికి పెద్ద లేరు. నా పెళ్ళికి నువ్వు పెద్ద, నీ పెళ్ళికి నేను పెద్ద. అందుకే నీ పెళ్ళికి పెద్దగా మంగళసూత్రాలు కొన్నాను. అలా అనుకునే నేను కొన్నాను. ఇంతవరకు ఎవరు ఎవరికి ఇవ్వని గిఫ్ట్ కదా.